ఆడవాళ్ళలో వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అనేది సర్వసాధారణం. ఏ యాంటీబయాటిక్స్ వాడమో, యాంటీ ఫంగల్స్ వాడుతుంటారు, యాంటీ ఫంగల్స్ వెజినల్ వాషెస్ వాడుతూ ఉంటారు. తిరిగి మళ్ళీ అదే వస్తూ ప్రాబ్లం ఉంటుంది. రిపీట్ అవుతూ వస్తూ ఉంటుంది. అంటే ఇంకా అంతేనా, దానికి అంటే సొల్యూషన్ ఇక్కడ లేదా? కొన్ని ఫ్యాక్టర్స్ చూడాలి మేడం. యాక్చువల్గా వెజనల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి మేజర్ రీజన్స్ మనం చూసినట్లయితే ఒకవేళ డయాబెటీస్ ఉండడము, హైజీన్ ఫ్యాక్టర్స్ ఫాలో అవ్వకపోవడము, మేల్ సెక్షువల్ పార్ట్నర్ వల్ల కావచ్చు, స్ట్రెస్ వల్ల కావచ్చు, హార్మోనల్ చేంజెస్ వల్ల కావచ్చు, వీటి వల్ల వెజనల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. స్ట్రెస్ వల్ల కూడానా? స్ట్రెస్ వల్ల కూడా వెజనల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. సో ఫర్ ఎనీ రీజన్ వెజనల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అని అనుకుందాం. వచ్చినప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఆ ట్రీట్మెంట్లో ఏంటంటే యాంటీబయాటిక్స్, యాంటీ ఫంగల్స్, వెజనల్ వాషెస్ యాజ్ ఎ కోర్స్ వాడతారు ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ గా. అండ్ దట్ ఈస్ రైట్, అలా వాడాలి, వాడుతారు, తగ్గుతాయి. తగ్గిన తర్వాత దానికి ఫాలో అప్ రెమెడీగా మనకు సప్లిమెంట్స్ వాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు యాంటీబయాటిక్, యాంటీ ఫంగల్, వెజనల్ వాషెస్ ఇచ్చినప్పుడు దే ఆర్ ఆల్ మేడ్ విత్ కెమికల్స్. ఇవి డ్రగ్స్ బేసిక్ గా. ఆ డ్రగ్స్ వాడినప్పుడు ఏమవుతుందంటే వెజనలో కానీ యూరినరీ ట్రాక్ లో కానీ ఉన్నటువంటి బ్యాడ్ బ్యాక్టీరియాని చంపుతాయి, గుడ్ బ్యాక్టీరియాని చంపుతాయి. వాటికి బ్యాడ్ గుడ్ అని తేడా ఉండదు. మన దగ్గర ఉండే 2 సప్లిమెంట్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తాయి. ఫెమీ డిలైట్ ఒకటి, యూటీ బ్రీజ్ అనేది ఒకటి. సో ఇప్పుడు మనం ఫెమీ డిలైట్ గురించి చూసినామంటే ఫెమీ డిలైట్ ఏంటంటే లాక్టోబాసిల్లస్ కి సంబంధించినటువంటి 2 ప్రోబయాటిక్ స్ట్రెయిన్స్ ఉన్నాయి. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మార్కెట్లో చాలా దొరుకుతాయి, కానీ మన ఫెమీ డిలైట్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే డానిస్కో అని చెప్పి యుఎస్ లో ఒక ప్రోబయాటిక్ కంపెనీ ఉంటుంది. 100 years హిస్టరీ ఉంది ఆ కంపెనీ. అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసినటువంటి 2 స్ట్రెయిన్స్ ఫెమీ డిలైట్ లో ఉంటాయి. లాక్టోబాసిల్లస్ రామ్నోసిస్ HN001, లాక్టోబాసిల్లస్ అస్టోఫిలస్ LA14 అని. ఇవి 2 స్ట్రెయిన్స్, వాటి మీద క్లినికల్ ట్రయల్స్ ఉంటాయి. ప్రపంచం మొత్తం మీద అవి వాడుతూ ఉంటారు. ఆ 2 స్ట్రెయిన్స్ ఉంటే ఒక క్యాప్సూల్లో ఆ ఫెమీ డిలైట్ ప్రతిరోజు నైట్ భోజనం తర్వాత ఒక క్యాప్సూల్ తీసుకుంటూ ఒక 3 months కంటిన్యూ చేసినట్టు ఏమవుతుందంటే ఆ వెజానాలో ఉండేటటువంటి గుడ్ బ్యాక్టీరియాని ఇది డెవలప్ చేస్తుంది. ఆ గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేసిందంటే ఆటోమేటిక్గా ఈ గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియాని కంట్రోల్లో పెడుతుంది. అప్పుడు ఎలాంటి ఇరిటేషన్ రావడం కానీ, మంట రావడం కానీ, యూరిన్కి వెళ్ళినప్పుడు వైట్ డిశ్చార్జ్ ఉండడము, ఫౌల్ స్మెల్ ఉండడం, ఇవన్నీ తగ్గుతాయి. యూటీ బ్రీజ్ ఏం చేస్తుంది అంటే యూటీ బ్రీజ్ లో డిమానోజ్, క్రాన్బెరీ ఎక్స్ట్రాక్ట్ అని 2 ఉంటాయి న్యాచురల్ సప్లిమెంట్స్. ఇవి 2 ఏం చేస్తాయి అంటే యూరినరీ ట్రాక్ లో ప్రిడామినెంట్ పాథోజెనిక్ బ్యాక్టీరియా వచ్చి ఎస్చరిషియా కొలై అంటాం, ఈ కొలై అంటాం మనం. ఆ ఈ కొలై బ్యాక్టీరియాకి ఈ డిమానోజ్, క్రాన్బెరీ ఎక్స్ట్రాక్ట్ పోయి కూర్చుంటాయి అనమాట. అంటే ఏదైనా బ్యాక్టీరియా యూరినరీ ట్రాక్ గోడ మీద కూర్చుంటేనే ఆ నంబర్ ఆఫ్ బ్యాక్టీరియా పెరుగుతాయి, ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. ఈ డిమానోజ్, ఈ క్రాన్బెరీ ఎక్స్ట్రాక్ట్ ఏం చేస్తాయంటే ఈ బ్యాక్టీరియాని దాని మీద కూర్చొనికుంటే ఇది పోయి అడ్డుపడుతుంది. అప్పుడు యూరిన్ లో ఈ బ్యాక్టీరియాని బయట తోయడం జరుగుతుంది అనమాట. సో ఒక రకంగా ఈ యూటీ బ్రీజ్ ఏం చేస్తుంది, బ్యాడ్ బ్యాక్టీరియాని యూరిన్ ద్వారా బయట ఫ్లష్ అవుట్ చేస్తుంది. ఈ ఫెమీ డిలైట్ గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేస్తుంది. అందుకని ఇటు రెండింటిని కనుక వాడుకుంటూ పోతే కనుక సైనర్జిస్టిక్ గా పనిచేసి అసలు ఇన్ఫెక్షన్ లేకుండా మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్న ఆలోచన వచ్చిన వాళ్ళకి మాత్రం ఫెమీ డిలైట్ ఒకటి మాత్రం వాడమని చెప్తాం.